ఈ రోజు నేను మీకు నా ప్రోగ్రెస్ చూపించబోతున్నాను. అండ్ చాలా మందికి మనం చేసే షుగర్ ఛాలెంజ్ వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయంట. దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు 30 డేస్ ఆఫ్ షుగర్ రేటింగ్ ఛాలెంజ్ డే 17. నా లాస్ట్ 16 వీడియోస్ చూసుకుంటుంటే గలీజ్ గా తిన్నానేంట్రో బాబు అని నాకే అనిపించింది. మన బడ్జెట్ లో వచ్చేంత వరకు అన్ని స్వీట్స్ తినకే ట్రై చేసి జంక్ ఫుడ్స్ తిన్నాను, అన్ని తిన్నాను. అంత గలీజ్ గా తిన్నా కూడా నేను మజిల్ గెయిన్ చేయగలిగాను, ఫ్యాట్ లాస్ అవ్వగలిగాను. అండ్ అంతేకాదు నా బాడీ వెయిట్ 1 kg కూడా డ్రాప్ అయింది. అండ్ దిస్ ఈస్ హౌ ఐ లుక్ నౌ. సో ఇక్కడ నేను మీకు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే, పర్టికులర్ గా ఏ ఫుడ్ వల్లనో మనం వెయిట్ గెయిన్ అనేది అవ్వం, అలాగే ఏ పర్టికులర్ ఫుడ్ వల్లనో మనం వెయిట్ లాస్ అనేది అవ్వం. ఇంత వర్స్ట్ గా తింటూ కూడా నేను వెయిట్ లాస్ అవ్వగలిగాను అంటే అది క్యాలరీ డెఫిషియట్ వల్ల. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలా మంది కామెంట్ సెక్షన్ లోకి వచ్చి షుగర్ ఎందుకు తింటున్నావు, నువ్వు షుగర్ తినడం వల్ల హెల్త్ పాడైపోతుంది కదా, నువ్వు ఎందుకు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నావు అని అంటున్నారు. నేను వీళ్ళు చెప్పే పాయింట్స్ కి నేను ఖచ్చితంగా అగ్రీ చేస్తాను. కానీ వీళ్ళు చెప్పే పాయింట్స్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం షుగర్ క్వాంటిటీస్ ని హెవీగా తింటామో అప్పుడే మనకు హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. మోడరేషన్ లో షుగర్ తిన్నంత వరకు ఏం కాదని WHO చెప్తుంది. వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను.